వాడి పరువు పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. మావయ్య, ఆయన గురించి మీకు బాగా తెలుసు కదా. కోపంతో మాట్లాడినంత మాత్రాన బంధాలు తెగిపోతాయా? ఆయన మాటలు పట్టించుకోకండి మావయ్య. మీరు కోరుకున్నట్టు వాళ్ళిద్దరినీ మీ చేతులతోనే ఆశీర్వదించండి. అమ్మా నాన్న ఆశీర్వాదమే పిల్లలకి శ్రీరామరక్ష. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరిక్కడే ఉండాలి. నేనేదో ఒకటి చేస్తాను కదా. వాడు చూస్తే పెద్ద గొడవ అవుతుందమ్మా. మావయ్య, కూతురు పెళ్లి చూడ్డం తండ్రి హక్కు మాత్రమే కాదు, ఆ తండ్రికి దక్కాల్సిన గౌరవం మావయ్య. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు కదా. భర్త చేసే పనిలో పొరపాట్లుంటే సరిదిద్దాల్సిన బాధ్యత భార్యది మావయ్య. అది నాదే కదా. మీరు నాతో రండి. మనం ఇప్పుడు ఎలా వెళ్తామమ్మా? నేను మా అక్కకి మాటిచ్చాను, తాళి కట్టలేను. పూరి చావుతో మీరిద్దరూ ఒకటయ్యి సంతోషంగా ఉండగలరా? ఇదంతా మీ అత్తయ్య పంతం గెలిపించుకోవడానికే చేస్తుంది. ఆ పెళ్ళ ఆగిపోతే జరిగే అవమానానికి గగన్ బాబా అత్తయ్య వాళ్ళందరూ అవమానంతో చచ్చిపోవాలని చూస్తుంది. ఇక్కడ నీ ప్రేమ కన్నా నేను ఒక బాధ్యత గురించి, ఓ కుటుంబం క్షేమం గురించి ఆలోచించాల్సి వస్తుంది. బిందు, అమ్మా, నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటా నిర్ణయం? నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. అదేంటి? వదిన ఆల్రెడీ పెళ్లి చేస్తా అంది కదా. అదే చేస్తానన్నా, చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదమ్మా. ఏమైందే నీకు? ఇప్పటిదాకా శివ కావాలని మా మీదే శివమెత్తావు కదే, ఇప్పుడు వద్దంటావేంటి? భూమి వదిన చెప్పింది విన్న తర్వాత ఆ ఫ్యామిలీలో అందరినీ బాధ పెట్టి నేను మాత్రమే సంతోషంగా ఉండాలనుకోవడం నా స్వార్థం అనిపిస్తుంది. పూరి ప్రాణాలు తీసుకోవడానికి కూడా రెడీ అయిందంటే మా పెళ్ళైతే ఖచ్చితంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశం ఉందమ్మా. నిజమే. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఏంటి ఏంటి ఏంటేంటేంటేంటి నిన్ను అత్తయ్య, నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన మాట వినకపోతే వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నా కోపంలో అర్థం ఉన్నట్టా కాదా? మీరా నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తానని మీకు తెలుసు కదా. నువ్వు ఇంత అమాయకురాలివి కాబట్టే నీతో అందరూ ఆడుకుంటున్నారు. మీరా ఆ రోజు నీకు జరిగిన అన్యాయమే ఈ రోజు నీ కూతురికి జరగబోతోంది. మర్చిపోయావా మీరా? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా నీ మొగుడు ఆ శారత్తో భాగోతం నడుపుతున్నాడు. ఈ రోజు కూడా నీ కూతురు ప్రేమించిన వాణ్ణి దాని కూతురికిచ్చే పెళ్లి చేయాలనుకుంటోంది. ఏదో ఆ రోజు నేను చొరవ తీసుకుని ఉండకపోతే కేపీ నీకు దక్కేవాడా? ఈ రోజు కూడా నేను చొరవ తీసుకుంటున్నాను కాబట్టి బిందుకి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఏమైంది మమ్మీ? ఏముంది,
ఇది ఆ భూమి మాటలకి ఫిదా అయిపోయి దాని ప్రేమని త్యాగం చేస్తానంటోంది. బిందు, నువ్వు ఈ అపూర్వ శరత్చంద్రల మేనకోడలివి. నీకు అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య, అన్న, వదిన మేమందరం ఉన్నాం. ఈ రోజు నువ్వు శివని వదులుకుంటే వాళ్ళ మీద జాలితో వదిలేసావు అనుకోరు. ఏదో మా అందరికీ చేతగాక చేతులు ముడుచుకున్నాం అనుకుంటారు. అంటే భూమి 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 ఏంటే భూమి? అదేదో కళ్ళల్లో గ్లిసరిన్ పెట్టుకుని జాలుగా మొహం పెట్టి మాట్లాడితే నువ్వు కరిగిపోయావా? నిజానికి నీ ప్రేమ కథ విని అది కరిగిపోవాలి. నిజాయితీగా మీ ఇద్దరికి పెళ్లి చేయాలి. నిజమే. కానీ శివ వదినకి మాట ఇచ్చానన్నాడు కదా. మాటేమైనా స్టాంప్ మీద వేసిన వేలు ముద్ర. నోట్లోంచి వదిలేంత వరకే మాట, తర్వాత అది గాల్లో కలిసిపోతుంది. చూడమ్మా బిందు, నిన్ను మోసం చేసినట్టే అది మాటలతో మాయచేసి వాణ్ణి దాని బుట్టలో వేసుకుంటోంది. అందుకే వాడు ఆ పూరిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కానీ వాడి మనసు నిండా నువ్వే ఉన్నావమ్మా. కానీ ఆ భూమి మీ ఇద్దరి గొంతు కోసి ఆ పూరికి న్యాయం చేయాలనుకుంటోంది. దాని కాపురం నిలబెట్టుకోవడం కోసం నీ ప్రేమను బలి తీసుకుంటోంది. బిందు, నేను చెప్తున్నాను విను. ఆ పూరి మెళ్ళో వాడు తాళి కట్టేలోపు ఆ తాళి నీ మెళ్ళో కట్టిస్తా. శివతో జీవితాన్ని ఊహించుకుని నువ్వు ఎన్ని కలలు కనుంటావు? అసలు అవన్నీ సమాధి చేసుకుని ఒక జీవచవంలో బతుకుతావా? ఎవరో ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని ఇష్టం లేని కాపురం చేస్తూ, ఓ గాడ్, అవసరమా నీకు అలాంటి బతుకు? నిజమే అత్తయ్య, నాకు నా ప్రేమ కావాలి. నేను ప్రేమించిన శివ నాకు కావాలి. శివతోనే నేను బ్రతకాలి. గర్ల్, నువ్వు ప్రేమని ఒక్కసారి గెలిపించుకుంటే ఆ ప్రేమ నిన్ను జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తుంది. నీ ప్రేమ నేను గెలిపిస్తాను. అలాగే అత్తయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు స్ట్రాంగ్గా ఉండాలి. మీ ప్రేమకి సాక్ష్యాలు అంటే మీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు గానీ, మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్, ఇచ్చుకున్న గిఫ్ట్లు, మెసేజెస్, చాటింగ్ వగేరా వగేరా, ఎవ్రీథింగ్. ఐ నీడ్ ఎవ్రీథింగ్. నాకు మొత్తం కావాలి. బిందు, ఇంతవరకు ఇది నీ ప్రేమ విషయం, కానీ ఇప్పుడు ఇది నా పర్సనల్.